Hey hi guys, welcome back to my channel once again, Maxwell Vlog. సో ప్రెసెంట్లీ ఇవాళ నేను నిజామాబాద్ బస్ స్టాప్లో అయితే ఉన్నానండి. ఒక బస్ జర్నీ అది చేయబోతున్నాను ఇవాళ నేను నిజామాబాద్ టు హైదరాబాద్. సో రీసెంట్లీ మనకు తెలిసి ఏమంటే మనకు ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్సెస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే అయింది మనకు టు హైదరాబాద్ టు నిజామాబాద్. బట్ అది వచ్చి మనకు ఆఫ్లైన్ టికెట్స్ అయితే దొరుకుతుందండి. డైరెక్ట్ ఇక్కడ వచ్చి మనము ఆఫ్లైన్ టికెట్స్ అయితే తీసుకోవాలా, ఫిజికల్ టికెట్. సో దానివల్ల నేను ఫిజికల్ టికెట్ అయితే తీసుకుంటాను నేను ఇప్పుడు పోయి. సో ప్రెసెంట్ ఇప్పుడు నేను నిజామాబాద్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. చూడండి, ఇది చూడండి నిజామాబాద్ బస్ స్టాండ్. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చండి టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్ ఫ్రమ్ నిజామాబాద్ టు హైదరాబాద్. సో ఓవరాల్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము ఓవరాల్ ఒక 175 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. అండ్ ట్రావెల్ టైం గురించి మాట్లాడితే ఒక 3.5 hours జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ నిజామాబాద్ టు హైదరాబాద్. ఇదే అండి టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్. సర్వీస్ కోడ్ వచ్చి 3004. సో ఒకసారి బస్ అయితే చూసుకోండి ఫ్రంట్ లుక్. సో గాయ్స్ ఒకసారి బస్ ఒక ఇంటీరియర్ చూసుకోండి, బ్యాగ్ హోల్డర్స్, సీట్స్. సో ఓవరాల్ భయ సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాం. ఓవరాల్ మొత్తం 40 సీట్స్ అయితే ఇచ్చారు, మొత్తం సెమీ స్లీపర్. ఇది నాన్ ఏసీ, ఇది మొత్తం బస్సు, ఇది ఎలక్ట్రిక్ బస్సు. అండ్ మన ఛానల్ మీకు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ట్రావెల్ ఇన్ఫర్మేషన్ జర్నీస్ మీకు అంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో చూడండి భయ, నేను చెప్పినా కదా మనకు ఆన్లైన్ బుకింగ్ అయితే దొరకదు మనకు టికెట్. సో ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. 390 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రమ్ నిజామాబాద్ టు జేబీఎస్ హైదరాబాద్. సో ఈ బస్సు ఒక ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ కదా అండి. కొంచెం ట్రావెల్ చేసాగానే మనకు ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ కదా, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సస్పెన్షన్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ చూడండి భయ, మన బస్ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు నిజామాబాద్ బస్ స్టాప్ నుంచి. టైం చూడండి 2:45 ఆల్మోస్ట్. ఇది చూడండి ఎలక్ట్రిక్ బస్, ఇది డీలక్స్ అంట. ఇది నాకేమైనా వేరియంట్స్ అనుకుంటా అండి. చూడండి అది మంది ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్, ఇది వచ్చి మన సూపర్ లగ్జరియస్, మళ్ళీ డీలక్స్. ఒక 3 టైప్స్ ఇచ్చారు ఇలా బస్సు ఎలక్ట్రిక్లోనే. అండ్ చూడండి భయ, మన బస్సు అయితే ఖాళీగా ఉంది ప్రస్తుతము. బాయ్ నిజామాబాద్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. అండ్ చూడండి మన బయట వచ్చంగానే బస్ స్టాప్ బయట వచ్చంగానే మనకు పక్కనే రైల్వే స్టేషన్, నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇది ఇంకా చూడండి నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇది జస్ట్ ఒక 2 minutes వాక్ అంతే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా. ఈ బస్ ఒక ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకు బాటిల్ హోల్డర్ ఇచ్చారు, మ్యాగజైన్ న్యూస్ పేపర్స్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇటు సైడ్ అండ్ లెగ్ రూమ్ స్పేస్ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఒక సూట్ కేస్ అయితే పెట్టవచ్చు. ఇక్కడ యూఎస్బీ సాకెట్ ఇక్కడ ఇచ్చారు. అండ్ అటు సైడ్ కూడా చూడండి, ఇటువైపు ఇచ్చారు ప్లస్ ఇటువైపు కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి యూఎస్బీ సాకెట్ ప్లస్ ఇది రెక్లైన్ సీట్స్ అండి మొత్తం. ఇది ఇది చూడండి, షూటింగ్ కోసం వాడతారా ఇది ఇల్లు? అలాగే కనిపిస్తుంది నాకు. గైస్ మనం ఇప్పుడు హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాము. ఇప్పుడు మనము హైవే. వచ్చేసాం హైవే మీద. బా ఈ వ్యూ అయితే అద్దరింది అంటే అద్దరింది బా. సూపర్, ఈ గ్రీనరీ చాలా సూపర్గా ఉంది.
సో ఒకసారి వచ్చి స్పీడ్ చూడండి భయ్యా. మాక్సిమం స్పీడ్ వచ్చి మనకు 80 km/h. సో మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ చేస్తున్నాము. అటువైపు చూడండి, అటు సైడ్ చూస్తే ఊటీ ఫీలింగ్ వస్తుంది కదా, మొత్తం హిల్స్ లాగా అనిపిస్తుంది. సో భయ మనం వచ్చి ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే దిగాము. ఇప్పుడు చూడండి, మేడ్చల్ మెయిన్ ఈ లొకేషన్ మొత్తము. సో ప్రస్తుతం టైం చూడండి 5:10 అయితే అవుతుంది ఇప్పుడు. అండ్ భయ్యా చూడండి, మనం అయితే బయలుదేరాం ఇప్పుడు. సో ప్రెజెంట్లీ మనకు ఇక్కడైతే ఏం ట్రాఫిక్ అయితే లేదండి.
ఇంకా హాఫ్ అన్ అవర్లో మనము సిటీకి లోపలైతే ఎంటర్ అవుతాము. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది, బట్ చూద్దాం మనం ఆన్ టైంకి వెళ్తామా ఇవాళ అని. ఆ 3 hours 30 minutes జర్నీ అయితే కంప్లీట్ చేద్దామా ఇవాళ మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు కూడా బస్సు మొత్తం ఖాళీ. ఒక 10 మంది ఉన్నారండి కలిపి. సో చూడండి భయ, మనం ఆల్మోస్ట్ మేడ్చల్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇప్పుడు సిటీ లోపలైతే మనం చేరబోతున్నాము. ఇప్పుడు కంపల్సరీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం టైం చూడండి 6 అయితే అవుతుంది అండ్ చీకటి పడే స్టార్ట్ అయింది. మనం ఒక 6:15 ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం జేపీఎస్లో ఉన్నాం అనుకోండి, సో ఎగ్జాక్ట్లీ మనం 3.5 hours జర్నీ అయితే కంప్లీట్ అయితే చేసాము. బట్ నాకైతే డౌట్, ట్రాఫిక్ చూడండి. సో ఇప్పుడే జస్ట్ బొలారం అయితే క్రాస్ అయ్యాము. నేనైతే భయ చెప్పినాను కదా నేను, కంపల్సరీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందని. మెయిన్లీ వర్షం పడిందండి, దానివల్ల మొత్తం ఫుల్ ట్రాఫికే ఉంటుంది. మొత్తం రాంగ్ సైడ్, అటు సైడ్ కూడా. టైం చూడండి ఆల్మోస్ట్ 6:30 అయితే అవుతుంది. అండ్ ఇంకా చూడండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూడండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాము జేపీఎస్ బస్ స్టాప్ దగ్గర. జస్ట్ ఒక టర్నింగ్ చేస్తే జేపీఎస్ బస్ స్టాప్ని. ఇక ఆడే చూడండి ఒకసారి. ఇదిగో భయ చూడండి, మనల్ని బస్ స్టాప్ లోపల తీసుకోపోతే బయటనే దింపేసినారు. ఇక వర్షం చూడండి, అబ్బా హారబుల్ ఉంది. ఇక్కడ నేను ఒక షట్టర్ దగ్గరనే నిల్చున్నాను, వీడియో తీస్తున్నాను. సో మనం బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం అయ్యా. అంటిల్ దెన్ బాయ్.